ప్రేమించడం ఈజీ అంటారు కానీ అది నేను ప్రేమించాక తెలిసింది ఎంత కష్టమో అని. నా టెన్షన్ అంతా మా నాన్నగారి గురించి. ఏం పర్లేదు, నువ్వేం భయపడకు. నా భయం అంతా నా గురించి కదరా మగడా, నీ గురించి. అదేంటిది? నేను నీకోసం మార్చురీల చుట్టూ తిరగలేను. ఓహో, అంటే మీ నాన్న నన్ను లేపేస్తాడనా? ఏం పర్లేదు, దానికి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశా. ఏంటిది? నాకు ఫ్రెండ్ ఉన్నాడు. అందరికీ ఉంటారు. కరెక్టే, కానీ వీడు అలాంటి ఫ్రెండ్ కాదు. మన మ్యారేజ్కి ఓ వెడ్డింగ్ కార్డులు అంటాడు. ఎవడాడు? ఆడో తెంగరోడు. 51, 52. ఇంకా 2 కొబ్బరికాయలు ఉండాలి కదా. అసలే మన లెక్కల్లో వీకు తక్కువ తెచ్చావా? ఆ రెండు ఇక్కడ ఉన్నాయి. బావా నువ్వా నువ్వా రోజులేండి బావా. బామ్మర్ది నేనే. ఓ బావా, నేను నీతో మాట్లాడను. ఏమ్మా? నేను నీ మీద అలిగాను. ఎందుకు నానా? మొన్న నా పెళ్లి చూపులకు వస్తాను, ఎందుకు రాలేదు? ఓహో, అదే కుదరలేదురా. బావా నీకు విషయం తెలుసా? ఏంటమ్మా? నాకు కూడా ఒకటి పిల్లనిస్తానన్నాడు. కాకరాజరా బాబు. థ్యాంక్స్ బాబా. ముందు కొబ్బరికాయలు ఇచ్చే, నా మొక్కు తీసుకొచ్చేస్తాను. ఇస్తావులే బాయ్. బామ్మర్ది నీకు గుడ్ న్యూస్ రా. ఏంటి బా? నాలో ఓకే అయింది. నీకు కూడా సేమ్ కంగ్రాట్స్ బావా. అయితే పంజం బావా, మన ఇద్దరు ఒకేసారి పెళ్లి చేసుకుందాం. కుదరదమ్మా. ఏ వాళ్ళ నాన్నకి లవ్ ఇవ్వంటే పడదరా. అలాగా? మరి ఇప్పుడు ఎలాగా? అందుకే ఇలాగ నీ హెల్ప్ కోసం వచ్చాను. హెల్పే కదా, చేసేద్దాం. అది మన ఫ్యామిలీకి జున్నుతో పెట్టిన విద్య. సరే గానీ ఆ కొబ్బరికాయలు ఇవ్వు, అవతల వెంకటేష్ గారు వెయిట్ చేస్తున్నారు. ఇచ్చాక మాట తప్ప నన్ను ఒట్టి. బాబా ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పడి ప్రసాద్. అయ్యి బాబోయ్, చెప్పేవాళ్ళు ఛత్రపతిలో డైలాగ్. వెళ్ళి కొట్టిరా, ప్లేస్ మార్చి మాట్లాడుకుందాం. ఏంట్రా? ఆహా, ఏం స్టైల్ రా నీది. ఈ మొహం మాండ. ఇంతకీ మనం ఎక్కడున్నాం? బొటానికల్ గార్డెన్ అనుకుంటారా? లొకేషన్ కాదు, టాపిక్. ఓహో, అదే ఏదో హెల్ప్. ఆహా అదే. చెప్పావా? ఎవరికి వార్నింగ్ ఇవ్వాలి, ఎవరు లాపాలి చెప్పు. ఎందుకమ్మా పట్టుకో? ఎందుకు లేపటం? పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం? నా లవర్కి నువ్వు లవర్గా నటించాలరా. కమలాసలా కన్ఫ్యూజ్ చేయ మాకు. మ్యాటర్కి వచ్చి. అదేంటి బాబా, నీ లవర్ గా నటిస్తే ఏం బాగుంటుంది? వాళ్ళ నాన్నగారు చెప్పేసి డైరెక్ట్ గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చమ్మా, ఎందుకు చేసుకోకూడదు? మా నాన్న ఒక మేజరు, ఈయన అంతకన్నా పెద్ద హిట్లరు. వీళ్ళిద్దరు కలిసి కూర్చొని మా మ్యారేజ్ సెట్ చేస్తారు. కొంపది చెడిపోయింది అనుకో, మాకు దోల తీరుద్ది. పైగా అమ్మాయితో కండిషన్ రా, వాళ్ళ నాన్న నొప్పించకూడదంట, ఒప్పించాలట. ఓహో, ఈ ట్విస్ట్ కూడా పెట్టిందా? అయినా అదేంటి బాబా, హెల్ప్ అంటే క్యార్ ఆఫ్ అడ్రస్ ప్రసాద్ అయిపోయాడు. ఈ పనికి నన్నే ఎందుకు అప్రోచ్ అయ్యో? అసలు ఏ యాంగిల్ అప్రోచ్ అయ్యి బావా? అదే బావా మన పాత యాంగిల్. నువ్వు ఎవరినైనా లవ్ చేసావు అనుకో, ఆ అమ్మాయి నిన్ను కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుంటది. సేమ్ యాంగిల్. ఓ బావా, నీ లవ్ మ్యాటర్ లో పడి నా పెళ్లి చెడింది అనుకో, దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? నేను తీసుకుంటారా? దేనికి? చెడదవ్వటానిక? ఒరేయ్, ఎంత మాట అన్నావురా. నేను నీకోసం ఎంతమంది అమ్మాయిల చుట్టూ తిరిగాను, వాళ్ళ అన్నలతో నాన్నలతో తన్నులు తిన్నాను. అంతేలేరా. ఫీల్ అవ్వకు బావా, నీకోసం ఈ బాధ్యత స్వీకరిస్తాను. కుక్కలు రోడ్డు మీద రేపు సింహాలు మరుగుతీరా, పడుచుకోకూడదు. రివర్స్ లో చెప్పావేం బావా? అలా చెప్పానా? సరేరా పద. అది బావ జరిగింది. ఆ విధంగా లవ్ మ్యారేజ్ వేస్ట్, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అని వాళ్ళ నాన్న 70% దారిలో తీసుకొచ్చారా. నీలో చాలా క్రియేటివిటీ ఉందిరా. వేస్ట్ గాడు అనుకున్నాను, వెయిట్ ఉన్నవాడవే. ఏడు సేవలే వరస్ట్ గాడివి. పరిస్థితులను బట్టి క్రియేటివిటీ ఓట్ల అలా ఊరుద్దమ్మా. మీ క్రియేటివిటీతో మా నాన్నగారిని ఇంప్రెస్ చేసినా ఫస్ట్ మీ డెవలప్మెంటే చూస్తారు. ఆయన ఏ గ్రౌండ్ చూసినా మేము మాత్రం అన్ని విషయాల్లో క్రికెట్ గ్రౌండ్ అంత క్లియర్ గా ఉన్నాం. ఓకేనా? ఏమో, అన్నీ అనుకున్నట్టే జరగాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నీకే ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాం కదా. ప్రాబ్లమ్స్ నాకు కాదు, నీకు. మీరేం టెన్షన్ పడకండి, మీ నాన్న నాకు తప్ప వేరే ఏదో ఒక నుంచి పెళ్లి చేస్తాను అన్న రేంజ్ నేను తీసుకొస్తానుగా. ఏడు సేవలే నీ బాగుందా? నిన్ను అపాయింట్ చేసిన అందుకే కదరా. ఏం అపాయింట్మెంట్ ఏమో కానీ మీ ఇద్దరి దయ వల్ల పార్కులు రెస్టారెంట్ల చుట్టూ తిరగలేక చచ్చిపోతున్నాను. ప్రేమించాక అంతేగా. అవును సుజీ, మీ ఇంట్లో తాజ్మహల్ గురించి మీ నాన్న నిన్నేం అడగలేదా? అది నా బర్త్డే గిఫ్ట్ అనుకుని వదిలేశారు, లేకపోతే నాకంత ధైర్యం ఎక్కడిది. అవును బావా, ఇంత చేసాక వీళ్ళ నాన్న నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను గ్యారంటీ ఏంటి? ముక్కు బయలుపోద్ది. నాకే ఇచ్చేసేలా నువ్వు చేయాలి, అందుకే కదా నేను పెట్టుకున్నాను. నువ్వు నా బ్రహ్మాస్త్రాన్ని రా బామర్ది. ఓ ఫోనా? హలో, ఒక్క నిమిషం. బాగా తీసుకో. చెప్పు. ఎవరు ఆయన? ఉడ్బియా? ఉడ్బియా వాడి బాగుందా? వాడికి మనలాగే చాలా గిరాకీలు ఉంటాయి. అరే బాబు, మా పనే గొప్ప వేరే ఏమైనా ఉంటే. సుజీ, మనల్ని మీ నాన్న ఇలా చూస్తే ప్రాబ్లం కాబట్టి ఇక నుంచి మనం పనే ఒక్కటి
నేను ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళి ఏం చేశారు? ఇప్పుడు అవసరం అది? ఏమో శివ, ఇంకా నిజం దాచుకోవడం మన వల్ల కాదు గాని మన అంత చెప్పేద్దామా? చెప్పేద్దాం. మీ నాన్న దగ్గర తుపాకు ఉంది, దాంట్లో గుళ్ళు ఉంటాయి, కాల్ చేస్తాడు, ఇద్దరం చచ్చిపోతాం, దోల తీరిపోద్ది. ఇప్పుడు మీ నాన్నకి నచ్చే కదా మనకు పెళ్లి చేశాడు. మనకు 2-3 పిల్లలు పుట్టారనుకో, 3 ఓకేనా? అదే అప్పుడు చెప్పినా ఏం కాదు. అంతేనంటారా? అంతే. ఇప్పుడు 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, అది పాత సామెత. మనం ప్రేమించుకున్నాం అనే ఒక చిన్న నిజాన్ని దాచి పెళ్లి చేసుకున్నాం, అంతే కదా. రేపు మనం హ్యాపీగా ఉన్నాం అనుకో, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కరెక్టే, కానీ మా నాన్నగారు దొంగలు వచ్చి ఏ సామాను పట్టిపోయినా పర్లేదు కానీ మన సామాను మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలరా. రేయ్, రావు గోపాలరా! ఎవరికలా పేరు మర్చిపోయా? ఏ గోపాలరా? సారీ, ఏ గోపాలరా? ఎవరికా? రాత్రులు కూడా నిద్రపోనివా మమ్మల్ని? నీ గురించి డే అండ్ నైట్ ఎలర్ట్గా ఉండలేక చచ్చిపోతున్నాం. ఆయన ఏమో డ్యూటీలు వేసేస్తున్నాడు, మాకేమో చేతలు పెంచడం. అయితే ఆవేశం కూడా మాట్లాడతాను, ఇది పట్టుకోండి. థాంక్స్. ఏ గోపాలరా! రా, రా, బయటికి రా. నీ కూతురికి పెళ్లి అయిపోయి స్వాములు అయిపోయినంత మాత్రం వదిలేస్తా అనుకున్నావా? నీ సురామిలు అంటండి, అంత చూసే వరకు వదలను. జాగ్రత్త. Thank you. ఏంటి జాగ్రత్త? రేపు మీ అమ్మాయికి అమ్మాయి పుట్టినా సరే లేపుకెళ్ళి మరీ పెళ్లి చేసుకుంటాను. ఆడు చూడు ఇంకా యాక్ట్ చేస్తున్నాడు ఏదో. అబ్బా ఊరుకోండి, పాపం అందరితో ఎన్నో తిట్లు తిన్నాడు. అసలు ఈ పెళ్లి జరిగిందంటే అతనే కారణం. ఫస్ట్ మనం అతనికి థ్యాంక్స్ చెప్పాలి. చెప్పేద్దాం, దాన్ని ఏమన్నా. అమ్మో, మా నాన్న కోపం వస్తే తుపాకీ తీసి కాల్ చేస్తారండి. ముందు అతన్ని వెళ్ళిపోమని చెప్పండి. అలాగే చెప్తా. ఎక్కడికండి? వాడిని కాల్ చేస్తా, చంపి వాడి సమాధి మన ఇంటి ముందే కట్టిస్తా. అయ్యో వదిలేయండి, అరిచర్చి వాడిపోతాడు. అమ్మాయి తన లవ్ని మర్చిపోయి మనం చూసిన సంబంధం చేసుకుంది. ఇప్పుడు వీడొచ్చి అస్తమానం అల్లరి చేస్తే ఆ విషయం అల్లుడికి తెలిస్తే కాపురం చెడిపోతుంది. అందుకే వాడిని చంపేస్తా. అయ్యో నా మాట వినండి. ఈ ఒక్కసారికి నా మాట నువ్వు విను. వీడికి క్యాప్షన్ కూడా వేస్టే. కరెక్టే. హలో, ఎవరమ్మా? నీకు కొంచెం బిజీగా ఉన్నానమ్మా, తర్వాత చేయండమ్మా. ఒరే యదవా, నేను రా ప్రసాద్ని. బావా నువ్వా? నువ్వేం కంగారు పడద్దు, మన ప్లాన్ అంతా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా మన ఫ్రెండ్స్ అయిపోయారు. క్లోజ్ ఫ్రెండ్స్. ఏంటి నువ్వు చూసుకునే నా తుపాకీ? అక్కడ మా మామ తుపాకీ తీసుకొని వస్తున్నాడు. నేనేం చేశాను బా? ఆ? నువ్వు చాలా బాగా ఓవర్ యాక్ట్ చేస్తున్నావని మా మామ నంది బదులు గన్ తీసుకొని వస్తున్నాడు. నా పెళ్లి సాగుకు వచ్చినట్టు ఉంటుంది కానీ అర్జెంట్గా జంప్ అయిపో. ఏడ్రీడు పోతే పోయాడు కానీ బీర్లట్టు పోడేట్రా. హలో రే, బయట అంటే సౌండ్ వినిపించట్లేదు. ఇంకేం సౌండ్? లైన్ కట్ అయిపోయింది. ఆ, అవును, ఆ, మనది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఆ, అంటే ఇప్పుడు మంది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట. అదేంటి కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇప్పుడు అలాగే ఉంటది, కొద్దిసేపు ఆగి చాలా బాగుంటుంది.